అంటే అలాంటి ఎకోసిస్టంలో సెట్ అయిపోయారు. దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ దిశ రెండూ మారాయి. అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో నా రోల్ కూడా 1% 0.5% ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. అది కూడా చేయగలిగా. మూడోది వచ్చే కొందికి విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. అంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది. అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీ ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా చాలామంది అంటున్నారు ఇది అసాధ్యమని. ఎప్పుడైనా సరే అసాధ్యమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఒక నాయకుడైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ మనం తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈ టార్గెట్స్ మీరు చూసినప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనం ఇప్పుడు 5,30,00,000 కరెంట్లని వేశారు. దానికంటే తగ్గాం, 5 కోట్లే ఉన్నాం. అయితే అది 5,80,00,000కు పెరగాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సమయంలో ఇప్పుడు 72% లిటరసీ ఉంది. దాన్ని 100% రీచ్ కావాలి. ఈరోజు మీరు చూస్తే 23-24 14,22,000 కోట్ల రూపాయల జిఎస్టిపి, అది 2.4 ట్రిలియన్ 305 లక్షల కోట్ల రూపాయలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6 సంవత్సరాలు ఉంది. అది 85 సంవత్సరాలకు పెరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తే 45.8% ఉంది. అది 80% తీసుకెళ్లాలని. జెండర్ ఈక్విటీ ఒకటి. అదే మరిగా ప్రొడక్టివిటీ పెరగాలంటే, ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలంటే ఉమెన్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఆ గుర్తింపు రావాలి, ఆ గౌరవం రావాలి. అందుకని చాలా స్పష్టంగా పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు. ఇంకొక పక్క అర్బన్ పాపులేషన్ తక్కువ ఉండే రాష్ట్రం మంది. ఆ అర్బన్ పాపులేషన్ 36% ఉంది. అది 60% చేరాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఇప్పుడు 4.1%, 11 సెన్సస్ ఇది 2%, లెస్ దెన్ 2% ఉండాలని. ఇంకొక పక్కన ఎక్స్పోర్ట్స్ కూడా చాలా 1.68 lakh crores ఉంది. దాన్ని 39,12,000 తీసుకుపోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా వేరియస్ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఎట్టుండాలి, లేకపోతే ఇండస్ట్రీ ఎట్టుండాలి, లేకపోతే అగ్రికల్చర్ ఎట్టుండాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ అని వర్కౌట్ చేస్తాం.